ఇక మీకు సినిమా హీరో పిల్లగాని పేరు ఏం పేరు ఉండే నాగబాబు ఎరికే కదా. అమ్మో మాకెందుకు ఎరకలే తాత. ఇక ఆయన హీరోగా చేసిండు, సినిమాలలో విలన్గా చేసిండు, తండ్రి పాత్రలో చేసిండు, హీరో పాత్రలో చేసిండు, మామ పాత్రలో చేసిండు, కాకయ్య పాత్రలో చేసిండు. అరొక్క తీరులో అన్ని పాత్రలలో చేసిండు నాగబాబు. మాకెందుకు ఎరకలే. ఆయన అప్పటిదాకా జబర్దస్త్ షోల ప్రైవేటు కార్యక్రమాలలో కూడా కిచ్చ నవ్వి మమ్మల్ని కూడా నవ్విపించిండు. మాకెందుకు ఎరకలే నాగబాబు అని అనుకుంటున్నారు. కానీ ఇక నాగబాబు ఇప్పుడు కొత్త అవతారంలో కనబడుతుండట. ఓ అమ్మ ఏంది కావచ్చు కొత్త అవతారము, ఎటడ సంగతి తాత ఏంది ఏం కథ అంటే, ఓ అమ్మో ఇక ఆయన ఆట ఎక్కడో ఇఫీ గోవా 2025 అని ఏదో ఈవెంట్కి పోయిందట. ఇక అండ్ల మరి ఏమైందో ఏం కథో కానీ ఆయన మాట్లాడే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఎట్లా ఏంది ఏం కథ అంటే, పిల్లగాడు మొత్తం సన్నబడ్డాడట. ఎండుకపోయినా ఎండి షాపోలే ఎండిపోయిండట. ఓ దొబ్బుకే ఉండే మనిషి గట్టెట అయిండు. అరే మరి ఏమన్నా జ్వరం గిట్లా వచ్చి పాడయ్యేమన్నా ఆరోగ్యం బాగాలేక గిట్లా అయిందా సన్నగా కట్టెపుర లేకపోతే ఏమన్నా పికరి పెట్టుకుండా అరే ఏమైంది ఏం కథ లేక ఇంకేమన్నా సినిమా గిట్ల తీస్తానికి ఏమన్నా హీరోగా మళ్ళా అవతారం వెచ్చుతందుకు ఏమన్నా గిట్లా సన్నబడ్డా ఏంది ఏం కథ అనేది గుసగుస నడుస్తుంది. అయ్యా మరి నాగబాబుకి ఏం తక్కువ. నాగబాబు గతంలోనే 2009లో అలా అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే నీ దండం పెడితే ఇక అప్పుడు నర్సాపురం నుంచి లోక్సభలో ఇక మరి ఆయన పోటీగా చేసిన కథ ఎరికే. ఇక ఈ మధ్య కాలంలో ఆయన తమ్ముడు జనసేన పార్టీ పెడితే అలా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా కథ ముంగడికి సాగిస్తుండు నాగబాబు. ఇక అంత బాగానే ఉంది. ఇక ఈ మధ్య కాలంలోనే నారాచంద్రయ్య కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆయనకు శాసనసభ్యుల కోట గదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిండు. ఇక మరి ఇక ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం కూడా చేసిండు. ఇక మరి ఇంత మంచిగా ఉన్నాక ఇంత కథ జరిగినాక మరి లోపల ఏమైనా రంది పెట్టుకుండా ఏమైనా పికరు పడుతుండా, అసలు ఏమైనా మరి ఇంట్లో ఏమైనా పంచాయతీలు అవుతున్నాయా, ఎందుకు నాగబాబు సన్నబడ్డాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా సంఘపోలకు అర్థమవుతలేదట. ఇక గిది కథ. ఇక గోవా వీడియోలు ఇప్పుడు ఇక్కడ బొంగర లెక్క తిరుగుతున్నాయి కాబట్టి ఇక అవి కూడా మీ నర్సే తాత కట్ట పడితే మీకు కూడా చూపిద్దామని ఇక గిట్ల పట్టుకొచ్చిన ఈ పిల్లగాని బాగోతాం. ఇక గిది నాగబాబు వ్యవహారం.